వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో జాతర సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం. నాలుగు రోజుల్లో అండమానును తాకనున్న నైరుతి. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో ఒక బాలుడు గల్లంతు. పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం చేపట్టాలని అన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, 4 రోజుల్లో అండమానును తాకనున్న నైరుతి భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో వైపులో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి చల్లటి కబురు చెప్పింది. గోదావరిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన గురు పూజ మహోత్సవంలో పట్టణ పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరు కాదని వారు మజ్జిగ మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు. వారికి దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం, హిందూ ముస్లిం భాయ్ భాయ్ గంగా జమున తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన గారి అని శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవతం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోవర్గని ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకుగానే ఈరోజు మనం జంజం జంక్షన్ జ్యువెలరీస్ వారి తరపు నుంచి మజ్జిగ జ్యూస్ మామిడికాయల పళ్ళరసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మా ఒక సేవని అంగీకరించిన గుడి పెద్దలకు, కమిటీ మెంబర్లకు, భక్తులందరికీ మా ఒక ధన్యవాదాలు. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో శుక్రవారం జరిగిన ఘటన. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో 5 మంది ప్రవాహంలో కొట్టుకెళ్తుండగా 4ని కాపాడిన గజ ఈతగాళ్లు, ఒక బాలుడు గల్లంతు. தம்பி வாமா விடு வா தகுடு ஏமா இங்கிட்டு வாங்க அப்படி ஹலோ ஏமா ஏமா அப்படி வாங்கம்மா அப்படி வாங்க ஏய் நான் பின்னாடி போடாது கொண்டாந்து அங்கிட்டு கூப்பிட்றா கொண்டாந்து அப்படி கூப்பிட்றா அப்படி போடா அண்ணன் அண்ணன் அந்த லேடிஸ் மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிடுங்க. அந்த ஒரு பொம்பளை ஏமா அப்படி வாங்க, அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி. அப்படி வாங்க அப்படி வாங்க. தம்பி வாமா விடு வா தகுடு ஏமா இங்கிட்டு வாங்க அப்படி ஹலோ ஏமா ஏமா அப்படி வாங்கம்மா அப்படி வாங்க ஏய் நான் பின்னாடி போடாது கொண்டாந்து அங்கிட்டு கூப்பிட்றா கொண்டாந்து அப்படி கூப்பிட்றா அப்படி போடா அண்ணன் அண்ணன் அந்த லேடிஸ் மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிடுங்க. அந்த ஒரு பொம்பளை ஏமா அப்படி வாங்க, அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி. அப்படி வாங்க அப்படி வாங்க. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఆర్ రస్టీ, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. Good afternoon to all the collectors and other officers present. So as of now, 88.15% of the works are grounded in 15,756 schools. So almost around 15 districts have done more than 95%. But some districts have to pick up, especially Vanuatu, Murugulu, collectors has come. Hopefully, and they have completed 90%. I think they should be to change the figures so you get the credit updated. Nalgonda is 16%. Vanuatu was so any collectors before the schools are in progress and 90% is already been completed in our district. We are regularly following this up. By this month end, we will be able to complete all the other schools, 62% of schools which are in progress now. About 60% schools are above 80% now. So we are comfortable, we will be able to complete this month end. With regards to
places. ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి, మరికొందరికి గాయాలు. ఛత్తీస్గఢ్ సూక్ష్మ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. టెట్రై తోల్నై అటవీ ప్రాంతంలో డీజీఆర్ సైనికులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్ను సూక్ష్మ జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ ధృవీకరించారు. బొలెరో వాహనం ఢీకొని పల్సర్ బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా తార్లుపాడు మండలంలోని సీత నాగ్లవరం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు తార్లుపాడు నుంచి మల్కాపురం వైపు వెళ్తున్న బొలెరో వాహనం మల్కాపురం నుండి తార్లుపాడు వైపు ప్రయాణిస్తున్న పల్సర్ ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన బొలెరో వాహనం డ్రైవర్ పరిధిలో ఉన్నాడు. మృతుడి పేరు సుభాషిని, తండ్రి మౌలాలి, ఖమ్మంలో నివాసం ఉంటాడని, విజయవాడలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తూ ప్రతి శుక్రవారం ట్రైన్ కి మల్కాపురం వస్తాడని, పల్సర్ బైక్ మీద మల్కాపురం నుండి ఖమ్మం వెళ్లే దారిలో యాక్సిడెంట్ జరిగింది. మృతుని పోస్టు మార్టం నిమిత్తం మల్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ వేముల సుధాకర్ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బియ్యం తోలేదాలండి. పెట్టేసి బదులు మనిషి చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న ముత్తు మారేమ్మ ఉత్సవం శుక్రవారం రాత్రి 2 ఉత్సవాలు అమ్మవారు ఊరేగింపు బయలుదేరినది.
పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర జరుగుతున్న సందర్భంగా శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆలయ ఆవరణలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులకు ఆలయ పూజారి బృందం తీర్థ ప్రసాదాలు అందించారు. పెద్దపల్లి విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాబోయే వానాకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అనశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ మాట్లాడారు. responsible person అనేది వాళ్ళు సంతకం పెట్టించినప్పుడు responsible person is responsible. చాలా వరకు వెళ్ళినప్పుడు అదేమంటే నేను చేయగలుగుతున్నా ఉన్నాడు అమ్మేస్తారు, సేల్ అయిపోతుంది. నువ్వు ఎవరైనా అడిగితే లేదు సార్ ఎక్కడైనా వర్కర్ బాయ్ ఉంటారు, మట్టి ఫ్యామిలీ మట్టి ప్రొపరైట్ సేల్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు కాగితాలు అడిగిన తర్వాత కూడా నాకు ఎవరో తెలియదు సార్ వచ్చి అమ్మేసాడు ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతుంది గమనించండి. ఓకే, విత్తనాలు టైప్లో ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్కి వచ్చేటప్పుడు 3 రకాలు మనం గమనించవచ్చు. ఏం అమ్ముతున్నాం, ఎక్కడ, ఎవరు, ఈ మూడింటి మనకి సీడ్ కంట్రోల్ ఆర్డర్ అయినా ఇదే, ఎసెన్షియల్ కమోడిటీస్ అయినా ఇదే, మీకున్న వివిధ సెక్షన్ ఐపీసీలో కూడా ఈ 3 పేరే దృష్టి పెడతారు. ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, మీ లైసెన్స్ కూడా దీని ప్రకారం మీకు జరుగుతుంది. ఫస్ట్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది గమనించి మీకు లైసెన్స్ ప్రెమిసెస్లోనే అమ్మాలి. ఎందుకు ఈ పాయింట్ స్టార్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తాను. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి స్కూల్స్ అమ్మడానికి కొన్ని కేసులు ఉంటాయి. అదే ఆగట్లేదు, ఎవరు దృష్టి లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు వెళ్ళి రైతులను మోసపడిచి అక్కడే అమ్మడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మీరు గమనించాల్సింది, మీకు ఇచ్చిన లైసెన్స్ మీరు ప్రిస్క్రైబ్డ్ ప్రిమిసెస్లోనే అమ్మాలి. ఇది జాగ్రత్త పడండి. అప్పుడే అక్కడే ఇన్స్పెక్షన్లు అవుతాయి, అక్కడే వచ్చి చెక్ చేస్తారు. కానీ తమకు ఒక రిక్వెస్ట్, మీరు పంచాయతీ సెక్రటరీతో ఏఈఓతో రిపోర్ట్ తెచ్చుకోవాలి. 2-3% కేసులు ఉంటాయి. కానీ గ్రామంలో అమ్ముతుంటే ఇది స్ట్రైట్ అవే ఇల్లీగల్, స్ట్రైట్ అవే జేఎంటీసీ లైసెన్స్ సెల్లింగ్ విలేజెస్ బై అన్ఆథరైజ్డ్ డీలర్స్. ఇప్పుడు రెండోది ఏం అమ్ముతుందో, ఏం అమ్మటంలో కూడా తప్పులు అవ్వచ్చండి. ఒకటి తెలిసి గ్రెయిన్కి సీడ్గా అమ్మడం. గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటంటే, గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటి, ఇప్పుడు పాటలు ఎలా ఉన్నాయి, మన గింజలు రైతులు కొన్ని పక్కన పెట్టుకొని అవి గింజలతో మళ్ళీ వచ్చే పంట మళ్ళీ వేసేవారు. ఇప్పుడు హైబ్రిడ్ అయినప్పటి నుంచి అవి కరెంట్ సీడ్స్ అయిపోయింది. ఒక్క క్రాప్ నెక్స్ట్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యారణ్యపురిలో గల శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలో శ్రీ చైతన్య పాఠశాల ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ మధుకర్, ఉపాధ్యాయులు పీఈటీ రంగుప్రసాద్, ఈవో బద్దం కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మేడం క్లాస్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ అయినటువంటి రాజ్ కుమార్ ఆచార్య గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. తను పిల్లలకు కానీ యాజ్ ఎ స్టాఫ్గా మాకు కానీ తన కమిట్మెంట్ విషయంలో కానీ చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ, అదేవిధంగా ఈ సంవత్సరం ఒక 12 మందిని ఐఐటీలోకి పంపించాం. సో గత 6 సంవత్సరాల నుండి ఒక 50 మందిని మనం ఐపీఎల్ పాఠశాల నుండి మా శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్ నుంచి ఒక 50 మందికి పైగా సో ఐఐటీలోకి ఎన్ఐటీలోకి పంపించినటువంటి ఘనత, దాని వెనుక మా అందరికీ సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు సో ఇలా అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఆచార్యకి మరొకసారి మా అందరి తరఫున, మా యాజమాన్యం తరఫున సో హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై జరిగిన హత్య ప్రయత్నం. ఆలగడ్డ డీఎస్పీ పట్టణ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ అఖిలబాదిగా నిఖిల్పై జరిగిన హత్య ప్రయత్నంలో నూలి అశోక్, రవి అనే 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇద్దరికి రామలక్ష్మి కొట్టాల వీధికి చెందిన వీరిగా విచారణలో గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిని విచారించగా మొత్తం ఇందులో 7 నిందితులు ఉన్నారని తెలిపారు. ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతో నిఖిల్పై హత్య ప్రయత్నానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్లో అనుమానంగా ఉన్నటువంటి 2వ కార్ ప్రభుత్వ వైఖాధికారి షబరీస్గా గుర్తించారు. అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. అంతకు ముందు ఇందులో ఎటువంటి ప్రమేయం లేదని నిర్ధారణలో తేలిందని తెలిపారు. అనంతరం ఆత్మహత్యలో పాల్గొన్న ముద్దాయిల వివరాలు తెలిపారు. అండ్ SC/ST యాక్ట్ 3 క్లాస్ 1 SC/ST యాక్ట్ పెట్టింది. ఇక్కడ అతను ఎస్సీ, దీంట్లో ఉండేది ఆల్మోస్ట్ ఆల్ 3 ఎస్సీలు ఉన్నారు. మరాఠీ చంద్ర అనే అతను బీసీ కులము. ఇంకా అట్ల వెంకట సుబ్బారెడ్డి రెడ్డి గారు, ఆయన మాలిక్ భాష బీసీఈ ముస్లిం. అశోక్ మరియు రవి వీళ్ళిద్దరు కూడా ఎస్సీ కులంలో చెందినవారు. తప్పెట నరసింహరావు అనే అతను, ఇతను వచ్చి చిత్రేనిపల్లి గ్రామం, రుద్రవరం మండలం. ఇతను కూడా ఎస్సీ. దీంట్లో 3 ఎస్సీలు ఉన్నారు. బీసీ ఒకరు, రెడ్డి ఒకరు, బీసీఈ ఒకరు ఉన్నారు. చంటి అనే అతని గురించి మనకు తెలియాల్సి ఉంది. సమాచారం దాంట్లో ఏవి సుబ్బారెడ్డి కూడా తెలుసు. అతను కూడా అరెస్ట్ చేస్తారు. సుబ్బారెడ్డి గారు పాల్గొనలేదు. ఈ నోస్ అర్థమైందా? నివేదిన తర్వాత అది దొంగతనం చేశారా లేకపోతే ఎవరి దగ్గర కొన్నారా, అది ఎవరి పేరు అనేది డీటెయిల్స్గా తెలుసుకుంటాము. అది వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మనకి డీటెయిల్గా తెలుసు. ఇంకొక బండి కూడా ఉపయోగించడానికి తెలుసు, 2 వీలర్. ఈ లాస్ట్లో ఉండే తప్పిట నరసింహ ఇతను ఎస్సీ. ఇతను చిత్రానిపల్లి గ్రామం, రుద్రవరము. వాళ్ళ తమ్ముడి 2 బైకులు కూడా ఈ నక్కి చేసిన దాంట్లో ఉపయోగించారు. మాకు తెలిసి జమ్మలగూడలో అటెండ్ చేసినట్టు, అంటే దే ట్రైడ్ కుడ్ నాట్ సక్సీడ్. అంటే ఆ విషయం ఇతను కూడా తెలియదు. ఇది పర్సనల్. యాక్చువల్గా ఇతను కొట్టినాడనే ఉద్దేశంతో పర్సనల్ గడిచు వాళ్ళ మీద అఖిలప్రియ మీద వాళ్ళకు సుమారుగా ఒక 5 ఏళ్ళ నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. అఖిలప్రియ మేడం గారికి, అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డికి. బట్ దానికి సంబంధం లేదు. ఇతను కొట్టినాడనే ఉద్దేశంతోనే ఒక ఎస్సీ రెడ్డిని కొడితే ఎట్లుంటుందో అది ఆ విధంగా అతనికి ఈ ఫెల్ట్ వెరీ మచ్. దాని విషయంగా అతని కింద ఉండే వ్యక్తులు అతని మీద ఎట్లయినా వాళ్ళ ఫాలోవర్స్ కదా వీళ్ళంతా రెవెన్యూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు. నేను ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి 19 నుంచి SDPOగా పనిచేస్తున్నాను. ఎలక్షన్ టైంలో వచ్చాను. అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన 13/5/2024 జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసినాము, కష్టపడి. అదేవిధంగా అంటే 14-15 రాత్రి, అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని నిఖిల్ జమ్మలమడుగు గ్రామస్తుడు. ఇతనికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు.
గాడికాడికి పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని పోయి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొండవాడితో దాడి చేసినారు. అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చిందేన్ చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా ముద్దాని ఎవరని మేము విజయ్గా మా సిఏ గారు మరియు మా అలగడ సిఐ రమేష్ గారు మరి ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు. అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పివిఎస్ఆర్ గోడౌన్ దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఉమ్మన్ఎస్ఐ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళను ఈరోజు సుమారు 5 గంటలప్పుడు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము. విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.